హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా పిల్లలు కొంచెం అంటే ఇప్పటి వరకు కొంచెం పండగ హడావిడి అలా అయిపోయిందనుకోండి. హడావిడి అయ్యేదాకా అంటే ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్ అన్నీ పండగ ముందు తీసిన వీడియోస్ అన్నీ మాట. అలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చేసాము. ఇంకా ఈరోజు అయితే మటికి ఫ్రెష్‌గా ఇంకా పిల్లలైతే ఇన్ని రోజుల నుంచి ఆ హడావిడి, ఈ హడావిడి సరిపోయింది కదమ్మా! చికెన్ తీసుకొస్తాము. చికెన్ కర్రీతోటి ఏదైనా స్పెషల్‌గా డిష్ ఏదైనా చేయమ్మా అని అడిగారు. సరే అయితేని ఎప్పుడు అంటే రోటీతో తిన్నాను, పూరీతో తిన్నాము, చికెన్ కర్రీ యేసుకొని కదా! మీకు కూడా నచ్చింది గదా! టేస్ట్ అయితేని. అయితే ఇంకా ఇప్పుడు ఇడియప్పం చేస్తున్నాను. ఇడియప్పం అనగానే చాలామందికి ఈజీ మాట. ఏంటి అని అనుకుంటారు. చాలా ఈజీ. ఇడ్లీలయి కాకుండా మనకి ఇంట్లో పిండనేది ఉంటే ఫ్రెష్‌గా మనం చేసేసుకోవచ్చు. అంటే మినపిండి అది కాదండి. చక్కగా మనకి వరిపిండి ఉంటే చాలు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అదే మీకిప్పుడు చూపించబోతున్నాను. త్వరగా అయిపోతుంది. టేస్టీగా చక్కగా చెన్నై స్టైల్‌లో అంటే తమిళనాడు స్పెషల్ మాట ఇడియప్పం అనేది కేరళ కూడా. అయితే కొబ్బరి పాలతో కూడా తింటారు. దీన్ని రకరకాల కాంబినేషన్స్‌తో తింటారు. నేనైతే ఈరోజు చేసే కాంబినేషన్ ఏంటంటే మంచి చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఇదిగో దానికే మసాలా అయితే ఆడుతున్నాననమాట. చికెన్ అయితే వచ్చేసింది. అది కూడా చూపిస్తాను. ఆనియన్స్ కట్ చేయించేసి రెడీగా పెట్టుకున్నాను. హారిక కూడా కాలేజీ నుంచి ఈసారి త్వరగా వచ్చేసిందనమాట. తనకు కూడా ఆకలేస్తుంది గదా! త్వరగా చేసేసుకోవాలి వంట అయితేని. పాపం లేట్ అయింది. ఎప్పుడు నేను ఉంచుతాను తనకేదైనా తినడానికి అదని. ఇంకిప్పుడు ఏమీ లేదు. వంట చేసి వేడివేడిగా వడ్డించేయాలన్నమాట. స్టీల్ బానీ పెట్టేసానండి. ఇది అసలు మన మాట ఇంటలేదు. స్ట్రక్ అవుతుంది ఇది. కొత్త పొయ్యి తీసుకోవాల్సి వస్తదేమో. ఇదిగోండి ఇంకా నేనైతే ఆయిల్ పోస్తున్నాను. ఇదిగోండి నేనైతే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను. చికెన్ కర్రీ మీకు తెలుసు కదా! మసాలా అయితే ఆడేసాను. ఇంకా సంక్రాంతి వస్తుంది. సినిమా అయితే చాలా బాగుందంట కదా! మంచి కామెడీ తోటి. చూసేసారా? మేమైతే ఇంకా వెళ్ళలేదండి. వెళ్దామంటే ఇప్పుడు కొంచెం రష్‌గా ఉంటుంది కదా! ఈ పండగ ఉన్న 10 రోజులు కొంచెం హడావుడిగాని. అందుకని వెళ్ళలేదు. వెళ్ళాలి. వెళ్తే గనక మీతో షేర్ చేసుకుంటాను. అయితే ముందు సాల్ట్ వేసేయడం అలవాటు కదా! కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం త్వరగా మగ్గుతుంది. ఇది దోరగా వేగిన తర్వాత చూపిస్తాను. ఈ లోపల ఏం చేస్తారంటే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకా కొంచెం నీళ్ళు అనేది పెట్టుకోవాలి. వేడి నీళ్ళు అనేది చూపిస్తాను మీకు. ఎలా కలుపుకోవాలో ఆ విధానం అన్నది. కేజీ చికెన్ ఇది. ఇదిగోండి కొద్దిగా నీళ్ళు, కొంచెం ఉప్పు వేసేసాను కదా! అది కొంచెం గోరచ్చగా అవ్వాలన్నమాట మనకి. ఈ లోపల ఆనియన్స్ ఎగుతూ ఉంటాయి. ఎలా ఉందన్న సంక్రాంతి వస్తుందన్నది చూడలేదా? ఇదేంటి వరిపిండి ఇంతే అయిందా? సరేలే. వేనీళ్ళు కాగిపోయినాయండి. ఇదిగోండి వరిపిండి. మొన్న కొంచెం బియ్యం కడిగేసి ఆరబెట్టేసి బియ్యం అయితే ఆడించాను అనమాట. ఒక 2 కేజీలు బియ్యం పిండి. అయితే ఆ బియ్యం పిండి ఆడించాను కానీ ఏమీ చేయలేదు. ఇదిగో ఇలా ఉపయోగపడుతుందన్నమాట ఇడియప్పానికి. అయితే ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆవు నెయ్యి వేసాను. అంటే ఆవు నెయ్యైనా గేదె నెయ్యి ఏదైనా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసిన గోరువెచ్చని నీళ్ళు కాసి ఉన్నాయి కదా! అది మనం కలుపుకోవాలి. కొంచెం ఈ గోరువెచ్చని నీళ్ళు కాలుతాయి కొద్దిగా. కొంచెం కలుపుకోవాలి. గరిటెతో కలుపుతాను. వేడిగా ఉన్నాయి కదా! అయితే పిండి వైట్గా లేదు. ఏమైందంటావు? మిల్లులో అన్నీ సున్నుండల పిండి ఇవన్నీ ఆడించడం వల్లేమో. అంతే మిల్లులో పని ఉంటుంది కదా! స్మెల్ కూడా కొంచెం ఇంచుమించుగా అలాగే వస్తుంది. ప్యూర్ వైట్ ఉంటుంది అనుకున్నాను. ఏంటో గవరంగులో ఉన్నాయి. అంటే అందరూ జంతికల పిండి ఇవన్నీ ఆడిస్తారు కదండి. మేబీ అందుకేమో మరి. ఇదిగోండి వరిపిండి అయితే ఇలా కలిపేసాను. ఉప్పు వేసి కొంచెం నెయ్యి చుక్క వేసి కలిపేసాను అనమాట. జంతికల పిండిలాగా కలిపేసి ఉంచాను.
గోరచ్చని నీళ్ళతోటి. ఇదిగోండి ఇక్కడ మనకి ఇది అవుతుంది. అది కలర్ చేంజ్ అయింది కదండి, తెల్లగా లేదు కదా. కారణం ఏంటంటే ఈ ఎక్కువ సున్నుండి పిండి ఆడేసినట్టున్నారు, దాంట్లో ఆడడం వల్ల కలర్ చేంజ్ అయింది. అక్కడికి పిండి కూడా జల్లించాను. ఇదిగోండి ఇంక చికెన్ అది అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో మీకు చూపిస్తాను. కొద్దిగా పసుపు, కారం, కారంగా తింటేనే బాగుంటుంది, అది ఎలాగో కమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు చికెన్, కడిగేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. జాయింట్లు, చికెన్ కొంచెం ఆయిల్లో, కారంలో, ఉప్పులో బాగా వేగితే బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. కాసేపు ఆయిల్లో మగ్గబెడదాం. ఇదిగోండి ఇలా మనం పెట్టేసుకొని, సపోజు ఇదిగోండి ఇప్పుడు ఈ ఇడ్లీ రేకు ఉంది కదా, అంతే ఇలా మనం అలాగా అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి కొంచెం బాగా ఎక్కువైంది ముందే కదా, అందుకు ఇప్పుడు అంతే. గ్యాస్ ఆల్రెడీ వెలిగించేసాను. ఇలా పెట్టేసుకోవడమే. పెట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మనకి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి చెప్పాను కదా, అది కొంచెం మనకి జంతువుల పిండిలోని గులసెనపప్పు, పచ్చెనపప్పు, ఈ మినువులు అవి ఆడడం వల్ల పిండే అసలు వైట్ లేదన్నమాట. ఇంకా సరే అండి, ఇంక ఇది అయిపోయింది. 15 నిమిషాలు పెట్టానమాట. చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాను. ఇడియప్ప అంటారు వీటిని. మరి చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఇది అవుతుంది, ఉడకాలేదు ఇంకా. మంచి సువాసన వస్తుంది కదా, ఉడకనిద్దాం. చికెన్ ఉడకాలి. ఇదిగోండి మన ఇడియప్పం అయితే వచ్చేసింది, బాగానే వచ్చేసింది. కలరే డిసప్పాయింట్ చేసింది. ఈ కలర్ రావడానికి కారణం మా వాళ్ళు చేసిన పని. మరి మీరు చూసుకోవద్దా, పిండి ఆడించేటప్పుడు వాళ్ళు ముందు ఏం ఆడారో చూసుకుని ఆడించుకోవాలి. లోనికి వెళ్ళకపోతే వాళ్ళు చూడు ఏం చేశారు. నేనంటే మామూలుగా ఇంకా ఏమీ రాయకుండానే వేసేసానండి. మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే అంటుకోకుండా వస్తాయన్నమాట. లేదా క్లాత్ మీద, అంటే ఇడ్లీ వాయి పెట్టుకుని క్లాత్లు ఉంటాయి కదా, అలా క్లాత్లు పెట్టుకుని ఇడ్లీ వేసుకుంటుంటారు కదా, అలాంటి వాటి మీద కూడా చక్కగా వచ్చేస్తుంది. లేదంటే దీనికే కొంచెం నెయ్యి రాసేసి వేసేసుకుంటే సరిపోతుంది. కాలుతుంది, వేడివేడిగా ఉన్నాయి. హాట్ బాక్స్లోకి తీసేసి మళ్ళీ చూపిస్తాను మీకు. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కొద్దిగా 2 టమాటాలు వేసి, మధ్యలో అది మిస్ అయిపోయింది వీడియో, 2 టమాటాలు వేసానండి. కొద్దిగా కొత్తిమీర వేసాను. టమాటాలు వేసి కొద్దిగా కొత్తిమీర కాకుండా దాని ప్లేస్లో కస్తూరి మేతి అంటాం కదా, అది వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా అయిపోయింది, దింపేస్తాను. ఒకసారి అటు ఇటు కలిపేసి కలర్ చాలా ఎమ్మీగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం స్పైసీ తగిలించాను, ఎందుకంటే ఇడియప్పం అసలు ప్యూర్ మిల్క్ వైట్లో ఉండాలి. మా వాళ్ళు చేసిన పిండి మిస్టేక్ మాట. ఈసారి ఇంకా రకరకాలతో చేసుకోవచ్చు పిండిలతోటి. హెల్తీగా కొర్రల పిండితోటి, కొర్రలు కాదు, గోధుమ పిండి, రాగుల పిండి, ఇలా వీటితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. మన వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. ఫస్ట్ టైం కదా టేస్ట్ చేస్తుంది. అందరు రెడీగా ఉన్నారు, ప్లేట్లు పట్టుకొస్తారు, సర్వింగ్ చేసేసుకోవచ్చు. దామ్మ ముందు 3 వేసి పెడుతున్నాను.
ఇడియప్పం టేస్ట్ చేద్దాం. ఇది తమిళనాడు స్పెషల్. ముందు 3 వేసి పెడుతున్నాను, ఓకేనా? చెల్లి కూడా ఆకలి వేస్తుందంటుంది. చికెన్ పులుసు అండి. అయితే గ్రేవీ దీని మీద వేసేస్తాను. నాన్ వెజ్, వెజ్ కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం, ఎలా కావాలో అలా తినచ్చు. ఇది వారిక నువ్వు పట్టుకెళ్ళు. ఇది డాడీకి. టేస్ట్ చేయండి, మీరు కూడా కూర్చోండి. ఇడియప్పం ఇదిగోండి. ఇదా కూర్చున్నా, నువ్వు తీసుకో. ఇలా కూర్చో. ఎలా ఉంది హారిక? అది ఇంకా ముంచుకుని తింటే బాగుంటుంది. డిఫరెంటా? డిఫరెంట్ టేస్ట్. ఇంకా చికెన్ కర్రీ అది ఎలా ఉంది? చికెన్ కర్రీ అయితే సూపర్. అది ఇంకా ముంచుకుని తిను. ఇంకొంచెం అయినా నీకు ఇంకొంచెం గ్రేవీ అయినా కమ్మదనానికి కొంచెం లెమన్ కలితే పిండుకోవచ్చు, మీ ఇష్టం. టేస్ట్ బాగుందమ్మా. బాగుందా? నాకు ఎలా అనిపిస్తుంది అంటే నూడిల్స్ కూర ఉప్మా ఉంటుంది కదా, ఉప్మాలో చికెన్ కూర కలుపుకున్నట్టుంది. అదే ఇట్టురా ఉప్మా అంటే ఇంకా తాలింపు అదే వస్తుంది. సరేలే, మనకి కొత్తగా అనిపిస్తుంది, ఫస్ట్ టైం కాబట్టి అలాగే ఉంటుంది. మీరు చేసిన పొరపాటు ఏంటంటే వరిపిండి ఆడించుకుని రమ్మన్నప్పుడు దాంట్లో ఏం చేస్తారంటే మీరు ఆ సున్నుండలు అయ్యి ఆడేసిన దాంట్లో బియ్యం ఆడించేసినట్టున్నారు. కలర్ చేంజ్ అయింది, అదే ప్యూర్ వైట్ రావాలి. అది మనం తినేటట్టు ఏం లేదు, బాగుంది టేస్ట్, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. కొత్తగా ఉంది. అంటే మరి ఇది తమిళనాడు స్పెషల్. వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చి కొబ్బరి వేసి కొంచెం షుగర్ వేసి చేస్తూ ఉంటారు వేడివేడిగాని, బాగుంటుంది. కొంచెం తడిపిండి అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. పొడిపిండి కన్నా తడిపిండి ఆడించుకుని కొంచెం మనం తడిపిండి ఉంటుంది కదండి, అరిసెలు కదా, అలాంటి పిండితో చేసుకుంటే కనుక టేస్ట్ అయితే రియల్లీ గుడ్ అన్నమాట. ఇది కూడా బాగుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.